డాక్టర్ గారు, నా పేరు మాధవి. మా అమ్మగారికి సంబంధించిన సమస్య ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆవిడ వయసు 64 సంవత్సరాలు, 80 కేజీల బరువున్నారు. అలాగే నీ పెయిన్ ఎక్కువగా ఉంది. ఇది తప్ప వేరే సమస్యలేవీ లేవు. బ్లడ్ రిపోర్ట్లో ఈఎస్ఆర్ కౌంట్ 60 ఉంది. అలాగే సిఆర్పి రిపోర్ట్లో 9.04 యూనిట్ ఉంది. ఈ ఈఎస్ఆర్, సిఆర్పి లెవెల్స్ శరీరంలోని ఏ భాగాలపై ప్రభావాన్ని చూపిస్తాయి? ఈ లెవెల్స్ తగ్గించడం ఎలా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్. ఇవి రెండు జనరల్ బ్లడ్ టెస్ట్స్. ఇవి ఎందుకు చేస్తాము అనంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్, కొంతమందికి ఇన్ఫ్లమేషను, వాటి వలన ఈ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది అని కాదు, ఎందుకంటే ఇది చాలా జనరల్ బ్లడ్ టెస్ట్. లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే వాటి గురించి మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. పేషెంట్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కడైనా ఉన్నాయా, జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నాయా, లంగ్స్లో కానీ, ఊపిరితిత్తులు లేకపోతే అబ్డామిన్లో కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది. దానివల్ల అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ కావచ్చు. అది ఇండైరెక్ట్ టెస్ట్ మాత్రమే. సిఆర్పి 9 మరీ ఎక్కువ ఏమీ కాదు, నార్మల్ లెవెల్స్ 6. సిఆర్పి 30, 40, 50 ఉంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అలానే ఈఎస్ఆర్ 15-20 లోపల నార్మల్ లెవెల్స్. 60 దాకా ఉంది అని అంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కడో ఉంటుంది. తన వయసు 60 సంవత్సరాలు అని చెప్పారు. ఈ వయసులో ఉన్న ఉమెన్, ఆడవాళ్లకు చాలా వరకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి వలన పేషెంట్స్కి తెలియకపోవచ్చు. అంటే యూరిన్ పోయినప్పుడు నొప్పి ఉండడము, బర్నింగ్ సెన్సేషన్ అటువంటివి ఏమీ లేకున్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫర్దర్ పరీక్షలు చేయడము చాలా ఇంపార్టెంట్ ఇటువంటి కేసెస్లో. ఈఎస్ఆర్, సిఆర్పి కొంచెం రేజ్డ్ ఉన్నాయని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు.